నిన్నటి దినం ఘోరమైనటువంటి అవమానాన్ని ఒక స్త్రీకి చేసినారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్నటి దినాన్ని దుర్దినంగా భావించాల్సిన రోజు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గౌరవంగా మనం తీసుకునే అంశం స్త్రీలను గౌరవించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు, ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మన వేదాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో నిన్నటి దినం జరిగింది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళనే కాదు, ఆమె ప్రజాప్రతినిధి, జిల్లాకే ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు, నా సోదరి, రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 200 మంది 300 మంది గూండాలు, రౌడీలు నట్టి నడిరోడ్లో కారు ఆపి, నట్టి నడిరోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము, రాడ్లతో, కర్రలతో, రాళ్లతో కారుపై దాడి, అద్దాలు పగలగొట్టి బండ బూతులు తిట్టడం, అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు. కారు దిగే రాయే, ఇక అవతల మాట్లాడలేను, ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా. అంత ఘోరమైన భాషను, అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏది ఉండదు. ఇది ఎవరి ఇంట్లో కూడా, ఏ ఆడపిల్ల కూడా జరగకూడదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన మన రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలోని మహిళల పట్ల కూడా జరగకూడదు. కేవలం నెల్లూరులో మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పైన రాజకీయ విమర్శలలో 1-2 మాటలు రాజకీయ విమర్శల్లో మాట్లాడితేనే ఇండ్లు ధ్వంసం చేసినారు. రాజకీయ విమర్శలేవి, బూతులు కాదు. మరి ఇక్కడ ఇన్ని బూతులు మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని 1.5 సేపు నడి రోడ్లో కారు ఆపి, ముందుకు పోయేదానికి లేదు, వెనక్కి పోయేదానికి లేదు, కారు ఆపేసినారు. చుట్టుముట్టినారు 200-300 మంది. 1.5 సేపు ఆమె కారులోనే ఉండిపోయింది, బిక్కు బిక్కుమని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని. ఒక పక్క ప్రాణభయం, తన భర్త కూడా కారులో ఉన్నాడు, ఎక్కడ చంపేస్తారో అని చెప్పి, తనను చంపేస్తారని చెప్పి. మరో పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను, ఆ మాటలు వింటూ ఆ బాధను ఆమె కారులో 1.5 సేపు భరించిందంటే ఇంతకంటే నీచం ఏమైనా ఉందా? ఇప్పుడు భారతంలో మనం చదివినాం, విన్నాం, ఒక స్త్రీకి బట్టలు ఊడదీసే ప్రయత్నము, అవమానం చేయడము, నిండు సభలో ఆమెను వేశ్యాన్ని సంబోధించడం, అది ఎప్పుడో కౌరవ సభలో జరిగిందని మనం విన్నాం. ఈనాడు కూటమి పాలనలో జరుగుతోంది. ఆనాడు కౌరవ సభలో, ఈనాడు కూటమి పాలనలో. అప్పుడు నిండు సభలో మేలప్పుడు నిండు సభలో, ఇప్పుడు నడి రోడ్డు పైన. అప్పుడు ఒక్క మాట వేశ్య అన్నారు, ఆమెను బట్టలు ఊడదీసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు వేశ్యాని కాదు, రాయే, అవతల ఎన్నో చంపే ప్రయత్నం. ఎంత బరితెగించిపోతున్నారు మీరు? సంవత్సర కాలమైంది, మీరు సాధించింది ఏంది ఈ సంవత్సర కాలంలో? ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు సాధించింది ఏంటంటే, 14 లేచినా నుంచి అప్పులు చేయడం, 14 లేచినా నుంచి ప్రజలకు అబద్ధాలు చెప్పడం, 14 లేచినా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన దాడులు, అవమానాలు, జైళ్ళు, కేసులు. ఇంతకు తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడి ఏమన్నా ఒక్కటి చేసినారా? మాటలు మాత్రం పెద్ద పెద్దగా చెప్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏ ఆడబిడ్డకైనా అవమానం జరిగితే అదే చివరి రోజు అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు ఆడబిడ్డకి అవమానం చేసిందే మీ వాళ్ళు. మామూలు అవమానం కాదు, అది భరించరాని అవమానం. దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా చెప్తా ఉన్నా నేను. దీనంతటికీ కారణం మా జగన్ మంచితనం. మా జగన్ అనుకోవాలా మేము. మా జగన్ మంచితనాన్ని, మా జగన్ సంస్కారాన్ని, రాజ్యాంగానికి విలువనిచ్చి ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలని చెప్పి ఆయన వ్యవహరించే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, నీకోసం ఎంత నష్టమైనా భరిస్తాం, ఎంత కష్టమైనా భరిస్తాం, చివరికి ప్రాణమైన ఇస్తాం. ఇది సత్యం, చివరికి ప్రాణమైన ఇస్తాం. కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగినప్పుడు, మన ఇంటి ఆడబిడ్డలను చెరబట్టి ఆత్మగౌరవానికి భంగం కలిగించినప్పుడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలంటే మాత్రం అన్యాయం సార్ ఇది. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన మీ ప్రధానమైన నాయకులు పిలిపించుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారితో చర్చించి ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే డీజీపీ కార్యాలయానికి మీరే పోవాల్సిన అవసరం ఉంది.
మన స్టాండ్ ఏందో, మన ఇబ్బంది ఏందో గట్టిగా చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇట్లా మన ఇంటి ఆడపిల్లలను కూడా నడి రోడ్లు నిలబెట్టి లంజా లపక అంటే ఆ కారుకు తాడు కట్టి కారును ఈడ్చుకుపోయి ప్రయత్నం చేసినారు వాళ్ళ స్థావరానికి. ఏం చేయాలని ఆమెను ఎన్నాలని భరించాలా మేము? అన్యాయం. నీకోసం ప్రాణమైన ఇస్తాం కానీ మన ఇంటి ఆడపిల్లలకు అవమానం జరిగితే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం. అందుకే చెప్తా ఉన్నా ఆ సోదరికి, తోడబుట్టిన వాడిని కాకపోయినప్పటికీ తోడబుట్టిన వాడిలాగా భావించు తల్లి, నీకు చెప్తా ఉన్నా నేను. ఇది నా ఒక్కరి మాట కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున నీకు మాట ఇస్తా ఉన్నాం. ఎక్కడైతే నడి రోడ్లో నీకు అవమానం జరిగిందో అదే నడి రోడ్లో మరో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విధవలకు దండన తప్పనే తప్పదు. నీకు అవమానం చేసిన ఆ విధవలకు దండన తప్పనే తప్పదు. ఏ పోలీసులైతే ప్రేక్షక పాత్ర వహించినారో అదే పోలీసుల చేతనే అదే నడి రోడ్లో అదే స్థానంలోనే ఆ విధవలకు బట్టలు ఊడదీసి నిలబెట్టే రోజు ఒక రోజు వచ్చి తీరుతుంది. నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మాట ఇస్తాను తల్లి. ఈ అన్న మనసా వాచే కర్మేనా నీకు మాట ఇస్తా ఉన్నాడు. నీ ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాం. ఇంతకంటే నీకు ఎక్కువ నేను చెప్పలేను తల్లి. నీకు జరిగిన బాధ, నీ కన్నీళ్ళు నేను టీవీలో చూడగలిగిన, ఎంత బండబూతులు వాళ్ళు మాట్లాడింటారో, ఎంత నిన్ను దూషించుంటారో నేను ఊహించుకోగలుగుతానా. అందుకే నీకు తోడబుట్టిన వానిగా మాట ఇస్తా ఉన్నాం. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ దండన వాళ్ళకు జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మంచితనాన్ని, మీ సంస్కారాన్ని కాసింతసేపు పక్కన పెట్టి ఆడబిడ్డల గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.